హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. నేను ఒక మెగా అభిమానిగా చెప్తున్నాను, సినిమా అయితే అనుకున్న మార్క్ అయితే రీచ్ అవ్వలేదు. ఎందుకంటే మెగా అభిమానులు ఎప్పుడు అబద్ధాలు చెప్పరు, బాగాలేని సినిమాని బాగుందని చెప్పరు. సినిమా ఫస్ట్ హాఫ్ కానీ ఇంటర్వెల్ బ్యాంక్ కానీ అప్పటి వరకు చాలా బాగుంది. సినిమా హై పిచ్లో ఉంది, ఇంటర్వెల్ బ్యాంక్ అనుకునేసరికి సెకండ్ హాఫ్ అనేది కొంచెం డల్ అయిపోయింది. అంటే రొటీన్ స్టోరీ లాగే. ఇప్పుడు శంకర్ గారు మార్క్ లాస్ట్ టైం కమల్ హాసన్ గారు కానీ చాలా అటర్ ఫ్లాప్గా నిలిచింది. అలాగే ఇప్పుడు ఈ సినిమా కూడా పండక్కి గేమ్ చేంజర్ అవుద్దని అనుకున్నాం. బట్ గేమ్ చేంజర్ అనేది అంత ఆసక్తికరంగా లేదు. ఎందుకంటే నేను ఎవరో నెగిటివ్ ఫ్యాన్ కదా, నేనే మెగాభిమానిగా జెన్యున్గా చెప్తున్నాను. సినిమా అయితే మరీ వరస్ట్ కాదు, వచ్చి చూడొచ్చు, బాగుంది. రామ్ చరణ్ గారి యాక్టింగ్ కానీ సాంగ్స్ కానీ బాగున్నాయి. బట్ మెయిన్ సాంగ్ అనేది సినిమాలో పెట్టలేదు. ఏదైతే శ్రేయ ఘోషల్ గారు పాడారో ఆ సాంగ్ అనేది లేదు. అది కొంచెం నాకు డిసప్పాయింటింగ్ అనిపించింది. సినిమా అయితే పండగకి యావరేజ్గా నిలిచింది. మళ్ళీ ఇంకో 2 మూవీస్ ఉన్నాయి, బాలయ్య గారు కానీ వెంకటేష్ గారు కానీ హిట్ కొడతారని ఆశిస్తున్నాను. రీసెంట్ టైమ్స్లో నాకు ఇప్పుడు ఈ పాయింట్ బాగానే అడిగారు, మాకు చెప్పాలనిపించింది. పూరి జగన్నాథ్ గారి సినిమాలో అనవసరంగా ఆలీ క్యారెక్టర్ ఎలా క్రియేట్ చేస్తారో ఈ మూవీలో సునీల్ గారికి డిఫెక్ట్ క్రియేట్ చేశారు. అది ఎందుకు క్రియేట్ చేశారు అర్థం పద్ధం లేకుండా ఉంది. అలాగే మన తెలుగు ఆడియన్స్ సినిమా కంటెంట్ ఉందంటే అది చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా ఎవరైనా ఏమంటారు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఒక లోపాన్ని కొంచెం మంది తీసుకోలేరు. లైక్ రీసెంట్గా విజయ్ దేవరకొండ గారికి నత్తి పెట్టారు, సినిమా హట్టర్ ఫ్లాప్. అది అలా పెట్టాల్సిన అవసరం లేదు. సింపతి కానీ క్యారెక్టర్ డిమాండ్ అని అంటారు డైరెక్టర్స్, బట్ బేసిక్గా అది అవసరం లేదు. సినిమాలో కంటెంట్ ఉన్నప్పుడు ఎలా అయినా చూస్తారు. ఇప్పుడు కలర్ ఫోటో సినిమా ఉంది, చాలా చిన్న సినిమా, మంచి హిట్ అయింది. అలాగే ఇప్పుడు రామ్ చరణ్ గారు పెద్ద మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి, చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. అన్ని హిట్స్ వచ్చినా పొంగిపోరు, ఫ్లాప్స్ వచ్చినా కుంగిపోరు. సో రామ్ చరణ్ గారి వ్యక్తిత్వానికి ఈ సినిమా అనేది చాలా హోప్స్తో భారీ అంచనాల మధ్య సంక్రాంతికి విడుదలైంది. ఈ సినిమా చాలా హిట్ అవుతుంది. ఇప్పుడు బయట నడుస్తున్న గొడవలు అవన్నీ ఈ సినిమా మంచి హిట్ అయ్యి అందరూ కలిసి అందరూ స్టేజ్ మీద రావాలని నేను చాలా ఆశించాను. బట్ ఈ సినిమా గేమ్ చేంజ్ చేస్తుంది అనుకున్నాను, కానీ సెకండ్ పార్ట్ కొంచెం నిరాశ మిగిల్చింది. ఫస్ట్ పార్ట్ అయితే చాలా బాగుంది, ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు చాలా బాగుంది మూవీ అయితే. మెగా ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్తో వస్తే కొంచెం నెగిటివ్గానే ఫీల్ అవుతారు. ఎటువంటి ఎక్స్పెక్టేషన్తో రాకపోతే ఫ్యాన్స్గా మంచిగానే ఉంటుంది సినిమా. పాలిటిక్స్ ఖచ్చితంగా ఉంది, పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ ఉంది, కొంచెం జగన్ గారి రిఫరెన్స్ కూడా ఉంది. సినిమాలో పాలిటిక్స్ రిఫరెన్స్ అనేది ఉంది, బట్ ఎగ్జాక్ట్గా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ అనేమీ లేదు. కొంచెం సెకండ్ పార్ట్లో పోలీస్ వ్యవస్థను కానీ అది కొంచెం తక్కువగా చూపించారేమో అన్న ఫీలింగ్ నాకు కలిగింది. సినిమాటిక్గా అయిపోయింది, రియాలిటీ ఫ్యాక్ట్గా లేదు. ప్రతిసారి విలన్ వచ్చేసి ఆ టైప్స్లో రియాలిటీ లేదు. మెయిన్ సాంగ్ లేకపోవడం నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. నేను రాత్రి అంతా నిద్రపోకుండా 4 o'clock రావడం. సీక్వెల్ ఇంకేం లేదు, ఇంకా దీనికన్నా తెస్తే ఇంక జనం కొడతారేమో అన్నట్టుంది. సెకండ్ పార్ట్ అయితే చరణ్ క్యారెక్టర్ కానీ యాక్టింగ్ కానీ ఎటువంటి పేరు పెడతాక మనం సరిపోం. ఎందుకంటే చరణ్ గారు ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్. ఒక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తుల్లో రామ్ చరణ్ గారు కానీ అల్లు అర్జున్ గారు కానీ యాక్టింగ్లో ఎవరు పేరు పెడతాక సరిపోరు. కానీ సినిమా ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ ఇచ్చిన కిక్ లాస్ట్ వరకు మెయింటైన్ చేసి ఉంటే సంక్రాంతికి ఇది ఒక భారీ హిట్ అయ్యేది. బట్ సెకండ్ హాఫ్ కొంచెం రొటీన్ స్టోరీ, కొంచెం స్లోగా నడవటం, విలన్ క్యారెక్టరైజేషన్ డామినేట్ చేయడం, అది కొంచెం సినిమాకి బ్యాక్ డ్రాప్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా సినిమా అయితే పండగలకి ఫ్యామిలీ ఆడియన్స్తో వచ్చి వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ వస్తే ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ సినిమా నచ్చుతుంది. బట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఓవర్ ఎక్స్పెక్టేషన్తో సంక్రాంతి మందే అని కాలర్ ఎగరేసుకుందామని వచ్చే వాళ్ళకి కొంచెం నిరాశ అనే చెప్పొచ్చు. థ్యాంక్ యూ.